హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని. దమస్కు పట్టణపు విశ్వాసుల హృదయమందు పౌలును గూర్చిన భారము కనికరము ఉండెను గనుక సైన్యాధిపతికి భయపడక కిటికీ నుండి గంపలో దింపి రక్షించిరి. ప్రభు పరిచర్యను సంతోషంగా భరించుటకు వాకిండ్లను కిటికీలను తెరచి ఉంచుదముగాక. మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గోళ్లకు ఎగసి వచ్చు వీరెవరు? దేవుడు ఓడను చేయమని నోవహుకు చెప్పినప్పుడు దాని పై అంతస్తులో కిటికీ ఒకటి పెట్టుమని ఆజ్ఞాపించెను. లోక సమస్యల మధ్య జీవించుటకు ప్రార్థన అను కిటికీ ఎంతో అవసరము. దేవుని మహిమ ప్రసన్నత ఎల్లప్పుడూ మీ హృదయమందు ప్రకాశించునుగాక. లేని ఎడల సాతాను క్రియలు లోక సమస్యలు నీ జీవితమును చీకటిమయము చేయును. దానియేలు యెరూషలేము తట్టునకు కిటికీలు తెరవబడి ఉండగా యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన దేవునికి ప్రార్థన చేయిచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. రాహాబు ఎర్రని దారమును కిటికీకి కట్టెను. యెహోషువ ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారందరినీ బ్రతుకనిచ్చెను. క్రీస్తు రక్తము నీ హృదయమును నీ కిటికీ మీదను నీ ఇంటి వారందరి మీదను ప్రోక్షింపబడును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవా, నేను మొరపెట్టినప్పుడు మా మొర ఆలకించుము. దేవా, నీవే మా సహాయకుడవు, మా ప్రాణమును ఆదరించువాడవు. లోక సమస్యల్లో జీవించుటకు ప్రార్థనను కిటికీ ఎంతో అవసరము. దేవా, నీ మహిమ నీ ప్రసన్నత మా హృదయంలో ప్రకాశింపబడి నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర మా హృదయమును కుమ్మరించి మొరపెట్టినప్పుడు నీ సహాయము నీ చేయి అందించుము. దేవానికి స్తోత్రం. తెరవబడిన కిటికీలు కలిగి మోకాళ్ళుని అనుదినము నీ సన్నిధిలో ప్రార్థించుటకు కృపచూపుము. ఎర్రని దారం అనే క్రీస్తు రక్తము మా హృదయం మీదను మా కుటుంబము మా సంఘము మీదను పూయబడి మాకు కలిగిన వారందరూ రక్షింపబడినట్లు ప్రభువా, నీ పనిలో సంతోషముగా వాకిండ్లను కిటికీలను తెరచి నిన్ను ఆహ్వానించుటకు కృపచూపుము. ప్రార్థన కిటికీలు కలిగిన వారముగా ఉండుటకు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.